గారు. హలో రాంబాబు. హలో. మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఏంటి? నిన్న మా బాబాయ్ వచ్చాడు, ఇవాళ మీ బాబాయ్ వస్తున్నాడా? అదే అయి ఉంటుంది. అబ్బా అది కాదు రాంబాబు, నేను ప్రజాసేవ చేద్దామనుకుంటున్నాను. నువ్వు పతి సేవ కరెక్ట్ గా చెయ్యవు, ఇంకా ప్రజాసేవ ఏం చేస్తావు? రాంబాబు. ఓకే సారీ, చెప్పు. నేను ప్రజాసేవ చేయడానికి రాజకీయ ప్రవేశం చేస్తున్నాను. అంటే అగ్నిగుండంలో దూకుతున్నావు అన్నమాట. అగ్నిగుండానికి రాజకీయాలకి సంబంధం ఏంటండి? దిగుతున్నావుగా, నీకే తెలుస్తుందిలే. మంగా, అయినా రాజకీయాల్లో రాణించాలంటే మంచి పేరుండాలి. నీకంటే మంచి పేరే ఉందిగా. ఏముంది? మంగ మంచి పేరే కదా. అబ్బా, మంచి పేరంటే నీ పేరు కాదు మంగా, చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేసి ఉండాలి. ఎందుకు చేయలేదు? మన పక్కింటి పంకజంకి గ్లాసు చక్కెర ఇచ్చాను. నిన్నేమో సరోజాకి మళ్ళీ ఇస్తానంటే 1/2 కిలో కందిపప్పు ఇచ్చాను. ఇంకా సేవంటే కందిపప్పు కరేపాకు కాదు, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. సరే, ఇప్పటి నుంచి చేస్తే పోలా. చూడు, వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో నేను కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను. గెలుస్తావంటావా? ఖచ్చితంగా. ఇప్పుడు కార్పొరేటర్ అవుతా, తర్వాత ఎమ్మెల్యే అవుతా, తర్వాత ఎంపీ అవుతా, తర్వాత సీఎం అవుతా, తర్వాత పిఎం. మంగ అనబడే నేను కార్పొరేటర్ గా, మంగ అనబడే నేను ఎంపీగా, మంగ అనబడే నేను సీఎం గా, మంగ అనబడే నేను పిఎం గా. ప్రమాణ స్వీకారాలు ఎంత మధురంగా ఉన్నాయి. ఏం ప్రమాణ స్వీకారం? మాకేం వినిపించలేదే. పిచ్చి పట్టిందనుకుంటా. ఎస్, రాజకీయం పిచ్చి. నా లక్ష్యం మాత్రం పిఎం, ఇది ఫిక్స్. అదేంటి మంగా, సాయంత్రంలోపు ఎలా అవుతావు? సాయంత్రంలోపు ఏంటి అంటే పిఎం అవుతానన్నావు కదా. పిఎం అంటే సాయంత్రం కాదే, ప్రైమ్ మినిస్టర్. అరే వాచ్మెన్, మనం వెంటనే ప్రచారం మొదలు పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికన ఆ ఏర్పాట్లన్నీ చూడు. మంగా, ఒకసారి లోపలరా, ఇప్పుడే వస్తామండి. అసలేంటి మంగా, నువ్వేంటి రాజకీయాలేంటి, అసలు ఏమైనా అర్థం ఉందా? ఏ ఇప్పటిదాకా నీకు మంచి పేరుంది, రాజకీయాల్లోకి వెళ్ళావనుకో నువ్వు ఇంక పైకి రాలేవు. అబ్బా, నువ్వు కావాలని నాకు ఇలా చెప్తున్నావు కానీ ఆ అవకాశం నీకొస్తే నువ్వు వదులుకుంటావా? అయినా నేను ఎక్కడ పైకి ఎదిగిపోతానని నీ కుళ్ళు. హలో, నాకెందుకు కుళ్ళు? చూడు, నువ్వెలాగో పైకి రావని నాకు తెలుసు. నీ మంచి కోసం చెప్తున్నా. అసలే నువ్వు ఆడమనిషివి. ఆడమనిషి అయితే ఏ జయలలిత ఆడమనిషి కాదా? మమతా బెనర్జీ ఆడమనిషి కాదా? మాయావతి ఆడమనిషి కాదా? వాళ్ళందరూ సీఎం అవగాలేంది, నేనెందుకు అవ్వకూడదు? బరిలో దిగేంత వరకే మంగ, దిగిన తర్వాత కూడా మంగే. నువ్వు మాత్రం డిసైడ్ చేయి. ఓకే, నువ్వు ఆ రేంజ్ లో ఫిక్స్ అయ్యావా? yes. భ్రష్టు పట్టిపోతున్న ఈ సమాజాన్ని చూడలేకపోతున్నాను రాంబాబు. వెంటనే లాపో. అప్పట్లో నన్ను చాలా మంది రాజకీయాల్లోకి రావచ్చు కదా అన్నారు. ఇప్పుడే వద్దు మిత్రమా, సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను అన్నాను. ఆ సమయం ఇప్పుడు వచ్చింది రాంబాబు, ఇప్పుడు వచ్చింది. మంచినీళ్ళు. అయ్యో మంచినీళ్ళు. ఇది రాజకీయాలంటోంది, ఏం జరుగుతుందో ఏంటో. ఆ కాంట్రాక్ట్ డెఫినెట్ గా మనకే దక్కుతుందని అనుకుంటున్నా. ఇంకే ఫుల్ ఖుషి. తొందరలో కార్పొరేటర్ అయిపోతున్నావు కదా. అవును, నా దమ్ము ధైర్యం చూసి ఎవరు నా మీద పోటీ కూడా చేయలేరు. నేను రాజకీయాల్లో చేరిపోతానండి. దేనికే? నన్ను చంపడానికే? నేను ప్రశాంతంగా బతకడం నీకు ఇష్టం లేదా? అబ్బే లేదండి, మిమ్మల్ని పై స్థాయిలో చూడాలని నా కోరిక. మా తల్లి, నన్నంత పై స్థాయిలో చూడాలనుకుంటే నేను మేడపైకి ఎక్కుతాను, నువ్వు కింద నుంచి చూడు, సరేనా? అంతేగాని రాజకీయాల్లోకి మాత్రం రాకేవు. నీ మొహం చూస్తూ నీకు నేను కూడా ఓటేయలేనే. మీ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు మంగ గారికి, మంగ గారికి, మంగ గారికి. మనకు సేవ చేయడానికి కార్పొరేట్ ఎలక్షన్ లో మంగళవారం పోటీ చేస్తున్నారు. ఆమెని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓట్ని పక్కవారికి వేసి. రే కదా, ఏంటో చెప్పడం? తప్పు చెప్తే మంగకేయాల్సిన ఓటు పక్క వాళ్ళకేస్తారు. సారీ, పక్క వాళ్ళ ఓటు కూడా మంగళవారికే వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా యొక్క ప్రార్థన. మేడం, ఎవరు లేరు కదా, చెయ్యి ఎవరు కూపుతున్నారు? తెలుసులేరా, అయినా ఉన్నట్టు యాక్ట్ చేయాలి. అదే రాజకీయం. నేర్చుకోవాలి. రాసుకోరా బాలా. రాసుకుంటాను సార్. ఇంకా నువ్వు రోడ్డు ముడుస్తున్నట్టుగా పోసిపు ఫోటోలు తీసి ప్రెస్ వాళ్ళకి ఇస్తా. చీపురు కట్టలు తీసుకురండి. పెళ్లి చూపులకు వచ్చావా? సరిగ్గా ఉంచవే.
ఒసేయ్, క్రికెట్ లో బ్యాటింగ్ చేస్తున్నట్టు కాదు, ఊడుస్తున్నట్టు పోజు. సూపరు. తర్వాత కార్యక్రమం నేనే కాదు, అందరూ ఈ రోడ్డు క్లీన్ చేయండి. అమ్మో, ఒళ్ళొంచి పనిచేయటం నా వల్ల కాదు. నువ్వు చేయవేనా బదులు? ఆ, నేను అలా చేస్తే ఇలా ఎందుకుంటాను? మీకు కాంట్రాక్ట్ కావాలా వద్దా? కావాలి కావాలి. అయితే చేయండి. సాధారణ మహిళల స్వచ్ఛ భారత్ చేస్తున్నావు, చాలా థ్యాంక్స్ అమ్మా. కార్పొరేటర్ గా గెలుస్తారు గానీ తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. ఈవిడ కూడా ఇంతేనే. ఎలక్షన్ల ముందు అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి తర్వాత ఏమీ చేయరు. నువ్వు మాత్రం తక్కువ. పెళ్లికి ముందు అచ్చేస్తా ఇచ్చేస్తాను, ఏం చేసావు? నువ్వు నోరు మూసుకోవే, పదా. ఈ రోడ్లో పని అయిపోయింది, పదండి ఇంకో వీధికి వెళ్దాం. ఓకే. మండగారు 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 ఆగండి ఆగండి. చెట్లకు నీళ్లు పోస్తున్నారు బాగుంది, కానీ మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందమ్మా. మా సమస్యను తీర్చండి అమ్మా. ఓకే ఓకే, మగ్గుతో తీరుస్తాను. మంగ గారికి ఓటేస్తే ఇప్పుడు ఆ మొక్కకి ఎలా నీళ్లు పోస్తున్నారో రేపు మీ గొంతులో కూడా అలాగే నీళ్లు పోస్తారు. నియోజకవర్గ ప్రజలారా, మీ సమస్యలన్నీ తీర్చి స్వరాజ్య పాలన అందించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. కావున నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. డిపాజిట్ కూడా రాదు, భారీ మెజారిటీ అండి. చెప్పు. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు వచ్చేయండి. మంగగారి నాయకత్వం. అమ్మా అమ్మా, మా పాపకి స్కూల్ ఫీజు కట్టాలి, 10,000 ఇవ్వరా? మేము చాలా పేదవాళ్ళం అమ్మా. ఓకే ఓకే, మీ పాప స్కూల్ ఫీజు సంగతి నేను చూసుకుంటాను. మోహన్ గారు ఇచ్చేయండి. నేనా? కాంట్రాక్ట్ కావాలా వద్దా? కావాలి కావాలి. అయితే మూసుకుని 10,000 ఇచ్చే. అలాగేనమ్మా. మోహన్ గారు, అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుగా 2 లక్షలు మంజూరు చేయండి. నాయనో, మీ ఓటు మాత్రం మాకే వెయ్యాలి. అలాగే వేస్తాను మేడం. ఆ పాపనెత్తుకుని నువ్వు పేపర్కు స్టిల్ ఇచ్చావనుకో, నేను ఫోటో తీస్తాను, ఫుల్ పబ్లిసిటీ. నువ్వు సూపర్ లే. రాంబాబు ఓకేనా? ఈవిడ మా అన్నకు పోటీ అవుతుంది, ఈ విషయం వెంటనే అన్నకు చెప్పాలి. మంగగారికి అదెవరో ఎలక్షన్ లో నీకు పోటీగా ప్రచారం చేస్తుందంట కదా, దాన్ని ఎప్పుడు చంపుతావు? ఎప్పుడు చంపుతావు అంటూ నన్ను చంపేస్తున్నావు. దేనికైనా టైం రావాలి కదా. నీ వల్ల కాదంటే చెప్పు, నేను చంపేస్తా. చంపడం అంటే మాటలతో నన్ను చంపినట్లు కాదే. అదా అప్పుడే ఆవిడ ఎలక్షన్ల ప్రచారం మొదలు పెట్టేసిందన్నా. అవునా? అవునని సాగతిస్తావేంది? ఆడిప్పుడు చెప్పింది అదే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే చెప్పు. అర్జెంట్ గా అమ్మాయిని ఏదో ఒకటి చేసిరా పో. అలాగే చేసేస్తాను. ఎవరెక్కడ? ఎవరు లోపల? ఎవరు ఇంట్లో? ఓయ్, ఏయ్, నువ్వెవర్రా? కలిపోయాయా? కనిపించట్లేదా ఇంత మనిషి? ఎంత పొగరే నీకు? నాకే ఎదురుగా పోటీగా నుంచుంటావా? ఏయ్, నేను కూర్చున్నాను, నువ్వు నుంచున్నావు. ఏయ్ పోరే, అసలు నేనెవరో ఎరికినా? నువ్వెవరైతే నాకేంటి? అసలు ఎందుకు వచ్చావో చెప్పు. 5 మందిని మర్డర్ చేసిన, 10 మందిని చంపించిన, 20 మందికి కాళ్ళు చేతులు తీసేయించిన. అవన్నీ చెప్తే వింటానికి నేనేమన్నా న్యూస్ రిపోర్టర్ అనుకున్నావా? ఎందుకు వచ్చావో చెప్పు. కార్పొరేట్ ఎలక్షన్ లో నాకు పోటీగా నిలబడతావు. అదే, అది నేను కాదు. పోరే, నువ్వు భయపడాలా చెప్తున్నావు? నేను నమ్మా. అసలే నేను రేపిస్టు శంకర్నే. నువ్వు రేపిష్టి శంకరం అయితే నాకేంటి, పాపిష్టి శంకరం అయితే నాకేంటి? మాటకు మాట ఎదురు చెప్తున్నావు. మామూలుగా అయితే మార్నింగ్ టైంలో వార్నింగ్ ఇచ్చి మధ్యాహ్నం టైంలో మర్డర్ చేస్తాను. కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే మాత్రం రేప్ చెయ్యాలనిపిస్తుంది పోరి. కత్తిలా చూస్తున్నావు. అబ్బా, రిసీవింగ్ భలే వెరైటీగా ఉంది. ఆహా, ఉంటదిరా. ఏరా, నా మొగుడే నా మీద చేయి వేయడానికి భయపడతాడు, అలాంటిది నువ్వు నా మీద చేయి వేస్తావా? నిన్ను చెయ్యటం కాదే, నిన్ను రేప్ చేస్తా. కాదు, ఇప్పుడే చేసేస్తా. బ్రహ్మాండంగా చేసేస్తా. సూపర్ గా చేస్తా. దగ్గరికి రా. అబ్బా 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 అబ్బా.
రాజు మంచి ఎవడే వీడు మన ఇంట్లోకి వచ్చి శివాసనం వేశాడు. ఆసనం కాదే, ఎవడే వీడు, ఎందుకు వచ్చాడు? ఏమో తెలియదండి, నన్ను రేప్ చేయడానికి వచ్చాడు. ఒక్కడు కొట్టాను అంతే, పడిపోయాడు. అయ్యో, నిన్ను రేపు చేయడానికి వచ్చాడా? వామ్మో, నీ చేత్తో దెబ్బలు తిన్నాడంటే ఇంకా వాడెందుకు బతుకుంటాడు? చచ్చాడే, చచ్చిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలండి? ఏమో ఇట్లాంటి నాకు మాత్రం అనుభవం ఉందా? ఇంత సడన్ గా అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలనే? సరిగ్గా సమయానికి అందరూ ప్రచారానికి బజార్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇంట్లో ఎవరు లేరుగా. ముందు ఈ శవాన్ని లోపలికి తీసుకెళ్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. తొందరగా ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? ఇదేమన్నా బంగారం అని బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి నన్ను అడుగుతావంటే నాకు అసలే కాళ్ళు చేతులు ఆడడం లేదు. మర్డర్ చేసామని జనానికి తెలిస్తే మన సంగతి అంతే. రాజీ అక్క, మంగళాలు వచ్చారు. ఇదిగో ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకూడదు, మన ఫీలింగ్ లో కూడా తెలియకూడదు. కాస్త నవ్వు, ఏడుస్తావు, నవ్వమంటే నవ్వు. ఇంట్లో కూడా గుడికెందుకురా, బిల్డప్ అనుకుంటారు. అలాగే మేడం. ప్రచారం ముగిసిందక్క, డెఫినెట్ గా భారీ మెజార్టీతో నేనే గెలుస్తాను. అవునా? ఏ వెండలు అబ్బో చంపేస్తున్నాయి. అరే, మనిషిని చంపితే కేసు, అదే ఎండలు మనుషుల్ని చంపితే కేసు ఉండదు. రాంబాబు, మనిషిని చంపితే పెద్ద కేసు అవుతుందా? చాలా పెద్ద కేసు అవుతుంది. అవునా? ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఏంటి ఉరిశిక్ష కూడానా? వాంగారు ఏంటండి ఆ కంగారు? ఎవరిని చంపినట్టుగా అంతలా భయపడతారేంటి? మేము చంపడం ఏంటి? మేమెవరు చంపుతాం? ఆయన ఈ మధ్య మనుషులు కూడా మనుషుల్ని చాలా తేలిగ్గా చంపేస్తున్నారండి. ఇలా చంపి ఇలా తప్పించేసుకుంటున్నారు. కొంతమంది విధవలైతే చంపేసి ఏమీ తెలియనట్టు అబ్బబ్బబ్బబ్బా ఏమి నటిస్తున్నారు. సరే, ఇప్పుడు ఆ మర్డర్ కేసు గురించి మనకెందుకు కానీ, నేను తొందరలో కార్పొరేటర్ అవబోతున్నాను. మేడం, అప్పుడు నాకు చిన్న కాంట్రాక్ట్ ఇప్పించండి. అలాగేరా. అలాగే పెళ్లి కూడా చేయండి మేడం. ఓయ్, ఎవరే నా మొగుడు దాచిపెట్టింది? ఎవర్రా? ఎవరండి మీరు? రెడ్డమ్మనే, నా మొగుడికి పోటీగా నిలబడుతున్నావని నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిండు. ఇప్పటిదాకా నా మొగుడు రాలే. చూడండి, మా ఇంటికి ఎవరూ రాలేదు. రాజాక్క, మేము లేనప్పుడు ఎవరైనా వచ్చారా? అబ్బే, ఎవరు రాలా. నా మొగుడిని దాచిపెట్టి మీరు గెలవాలనుకుంటుండ్రు. ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వన్. హలో, ఇంటికొచ్చి బెదిరిస్తే బెదిరిపోతాననుకోకు. ఖచ్చితంగా గెలిచేది నేనే. గది చూద్దాం. ఇంతకీ మా ఆయన ఎక్కడ దాచినావు? అయ్యో, తెలీదని చెప్తున్నాం కదా రెడ్డమ్మ గారు. ఎంపీటీసీలోని ఎమ్మెల్యేలను దాచిపెట్టి గెలవడం కామన్ అయిపోయింది. గట్లనే మీరు కూడా చేసిండ్రు. కావాలంటే ఇల్లంతా చెక్ చేసుకో. అవును, మీరెంత వెతికినా మీ ఆయన మాత్రం దొరకడు కదా మోహన్ గారు? అవును, కొంపదీసి చెక్ చేస్తుందా ఏంటి? పొరపాటు శవం కనిపించిందంటే అమ్మో. ఇంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి ఏరే చోటు కూడా వెళ్ళెతుకుతా. గాడ కాని లేడనుకో, గప్పుడొచ్చి చెప్తాను నీ సంగతి. ఆగు రెడ్డమ్మా, ఇది ఎవరిల్లు అనుకున్నావు? కాబోయే కార్పొరేటర్ మంగగారిల్లు. మా మేడ ఇంటికి వచ్చి మీ ఆయన కనపట్లేదని మా మేడ మీద నిందేసి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? మీ ఆయన ఇక్కడ ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకున్నాకే నువ్వు అడుగు బయటికేయాలి. రా, వెతుకు, ఇల్లంతా వెతుకు. ఎంత పనిచేసావురా దరిద్రుడా. వెళ్తున్నామని ఆపి కొత్త టెన్షన్ క్రియేట్ చేసావు కదరా వెధవా. ఇప్పుడే ఎతుకుతా. గా గదిలో లేడు. ఈ గదెందుకు మూసింది? నా మొగుడు దొరకాలే. గప్పుడు చెప్తా నీ పని. ఏమయ్యా, లేమంటుంటే. ఏమైందయ్యా ఈ మంచం కింద దూరినా? నేనేడ దూరిన్నే, వాళ్ళు వచ్చి నా నెత్తి మీద కొట్టిండ్రు.
ఆ తర్వాత ఏమైందో నాకెరికిలే. ఓ గదా సంగతి. సరే వాళ్ళు నువ్వు చచ్చిపోయాను డిసైడ్ అయినారు కదా, నువ్వు నిజంగానే చచ్చిపో. ఆ? గదేంటి మొగుడిని పట్టుకొని గట్లంటావు? గదంతే. నువ్వు చచ్చిపోయినావనుకో, గప్పుడు నీ బదులు నేను కార్పొరేటర్ గా నిలబడతా. గప్పుడు నీ మీద సింపతితో జనం నా కోట్లేస్తారు. గప్పుడు నేను కార్పొరేటర్ నవుతా. సేయ్, వాళ్ళు కొట్టిన దెబ్బకి నా దిమాగ్ ఖరాబ్ అయి పిచ్చెక్కేలా ఉంటే నువ్వేంటే కార్పొరేటర్ అంటావు, రాజకీయాలు అంటావు? అబ్బా! అరే రాజకీయాల్లో సెంటిమెంట్లుండవు. మా నాన్న పెద్ద రెడ్డప్ప చెప్పిండు, పవర్ చేతికి రావాలే గాని కొట్టుకున్న మొగుణ్ణి చంపడానికి కూడా నేను సిద్ధమే. ఇప్పుడు అస్సలు గేమ్ స్టార్ట్ చేస్తా. అయ్యో నా మొగుడు చచ్చిపోయిండే. అవును శవం ఎలా వచ్చింది? ఎలా నాటకాలు ఆడుతున్నారే? నా మొగుడిని అనవసరంగా పొట్టను పెట్టుకున్నారు కదే. రాజాక శవం మీ రూమ్ లో ఉందేంటి? మా ఆయన్ని చంపేసి మీరు గెలవాలని ఎంత పని చేశారే. మాట్లాడబెట్టక ఇప్పుడే మా బంధువులందరికీ చెప్పి మీ అంత చూస్తానే. అంతు చూస్తారా? మోహన్ గారు, అసలు మేము వచ్చే ముందు ఏం జరిగిందో అది చెప్పండి. అమ్మమ్మంగా సర్లేరండి. ఈ విషయం మీలోనే ఉంచుకోండి. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు మమ్మల్ని మీరే కాపాడాలి, లేకపోతే నేను నా పిల్ల రాజీ జైలుకి వెళ్ళి అట్నుంచి చదివి ఇట్నుంచి నేను ఊసలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఎలా కుదురుతుంది మోహన్ గారు? ఆ రెడ్డమ్మ చూసారుగా ఎంత హడావుడి చేస్తుందో. అనవసరంగా మా కొంపంతా కొల్లేరు చేశారు. అవును మోహన్ గారు, ఎలక్షన్స్ ముందు మంగే చంపిందని ఆ ఊరంతా టామ్ టామ్ చేస్తుంది. మీరు చేసిన వేద పనికి నా రాజకీయ భవిష్యత్తు ఆరంభంలోనే ఆగిపోయేలా ఉంది. ప్లీజ్ మంగా, నీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని కాపాడవా? పదండి. అయ్యో చూడు రెడ్డమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. పోయిన మనిషి తిరిగి రాడు కదా, వదిలేయ్. ఏందో వదిలేదు? మిమ్మల్ని వదిలే ముచ్చటలేదు. అందరి బండారు బయట పెట్టి మీ అంత చూస్తానే. అమ్మ రెడ్డమ్మా, అమ్మా మీ బాధ మాకు అర్థమైంది. దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో చెప్పండి, మేము చేసేస్తాం. ఏంద్ర మీరు చేసేది? నా బలం ఎంతో నేను చూపిస్తా. ఇప్పుడే పోలీసులకి, ప్రెస్ కి, మీడియాకి ఫోన్ చేసి నా మొగుడిని చంపి మంచం కింద దాచినారని చెప్తా. అయ్యో నా మొగుడిని చంపేశారయ్యో. అయ్యో ఏం జరిగింది? అందరూ అంత టెన్షన్ గా ఉన్నారు. నేను చావు బతుకుల్లో ఉన్నారా? అంత సత్య బతుకు ఎందుకు వచ్చింది? ఆవిడ మొగుడు పొరపాటున మా చేతిలో చచ్చాడు. ఆవిడ దానికి పెద్ద గోల చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జైలుకు పంపిస్తానని బెదిరిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంకుల్, ఆంటీ, ఒకసారి అలా రండి. ఎక్కడికి రా? పదండి. రండి. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చారు? మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం, కానీ దానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏంట్రా ఈ టైంలో జోకులు? అక్కడ టెన్షన్తో మీరు చచ్చిపోతుంటే తోరుపడే. కాదు, నిజంగానే మీరు మా చేతుల్లో డబ్బులు పెట్టండి, మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నిజమా? ఏమండి, మన సమస్య చాలా పెద్దది. ముందు చెక్ బుక్ ఇవ్వండి. నిజంగా ఏమంటారా? ఇదిగో చెప్పు. ఓకే, పదండి, ప్రాబ్లం సాల్వ్. అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. మన్నించండి అమ్మా, నన్ను మన్నించండి. సారీ అమ్మా, తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఇప్పుడే మా మనుషుల్ని తీసుకొచ్చి మా ఆయన్ని తీసుకుపోతా. ఒరే పిల్లలు, ఏమిట్రా ఇందాక ఆవిడ అంత హడావుడి చేసింది, ఇప్పుడేంటి అలా బెండైపోయింది? కొంపదీసి చెక్కుగానే ఆవిడకిచ్చారా? చెక్ మా దగ్గరే ఉంది. మరి ఎలా డీల్ చేశారా? ఓసి పిచ్చి మొహాలారా, మీరు కొట్టినప్పుడు వాడు చావలేదు, ఆవిడ కొట్టినప్పుడే వాడు చచ్చాడు. ఆవిడ కొట్టే టైంకే మేము వచ్చాం.
చూపించాం, కిట్కోలను చూసి వీడియో తీసాం. అది చూపించి పాపని ఎలా ఏడుపు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా వెళ్ళవా? ఏంద్రా మీరే బాబు? రుబాబ్ కాదు, చికెన్ కబాబ్. చూడు, ఇది చూపించాం, భయపడి పారిపోయింది. అవును, మరి ఆ ₹1,00,000 ఏవి? నాకు ఏ అడ్డంకులు లేవు, నేను కార్పొరేటర్ అయిపోతాను. హలో మంగగారా, ఒక్క నిమిషం ఉండి. మంగ నీకే ఫోన్. నాకే వస్తాయి ఫోన్లు. హలో, అవునా? అయ్యో భగవంతుడా, ఏంటి? ఎలక్షన్స్ ఇంకా సంవత్సరం దాకా జరపకూడదని కోర్టు తీర్పిచ్చిందంట. ఈవెన్ ఎక్కడైనా చూసారా? చూసాం. ఎప్పుడు? ఇప్పుడే మీరు చూపిస్తున్నారు కదా. నీ మొహంలో వణుకు కనిపిస్తుంది, నీ కళ్ళలో బెరుకు కనిపిస్తుంది. టోటల్ గా నువ్వెవరినో మోసం చేసి వచ్చిందనిలా కనిపిస్తున్నావు. చెప్పు, ఎందుకు వచ్చావు? ఇప్పుడు మోహన్ గారు కనిపెట్టేస్తే ఏం చేయాలి? మంగా, ఈవిడ గురించి నాకు తెలిసిపోయింది. ఈవిడ దొంగ.